यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. భీమరావు గారు ఉంటాడు, ఉన్నాడు, క్రియాపదం. ఉంటాడు, ఉన్నాడు. వాహనం వేగంగా పరిగెడుతుంది, గడియారం తిరుగుతుంది, కుక్కరు విజిలిస్తుంది. అంటే ఏమన్నట్టు, వాహనాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారు, వారు నడిపిస్తున్నారు కాబట్టి పరిగెడుతుంది. గడియారం తిరగడానికి శక్తి, ఎనర్జీ, బ్యాటరీ ద్వారా ఆ ఎనర్జీ అందుతుంది కాబట్టి గడియారం తిరుగుతుంది. పొయ్యి వెలుగుతుంది, మండుతుంది కాబట్టి ఆ కుక్కర్ యొక్క విజిల్ ఇది వస్తుంది. ఉన్నాడు, ఉంటాడు. ఉంటాడు అంటే మీరు మన ఊహ మాత్రమే, కల్పన మాత్రమే. ఉన్నాడు అంటే ఆ ఉనికిని మనం గుర్తించడం ద్వారా మన అనుభవాన్ని చెప్పడం, ఇది గ్రహించాలి. గ్రహిస్తాం. బాగుంది సార్. పుష్పమ్మ గారు సఫలం అసఫలం అనే దాంట్లో అది చెప్పలేకపోతున్నారు. సఫలం అంటే ఏంటి, అసఫలం అంటే ఏంటి? అసఫలమైనటువంటి దృష్టాంతం ఒకటేంటంటే, అమావాస్య పూర్ణానికి దాయిని అమ్మగారికి మరి అది ఏదో వారికి తేడా జరుగుతుందని చెప్పారు. దాని కారణంగా కొన్ని వస్తువులను బయటకు ప్రమేయానికి, ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు ఏంటంటే స్వామీజీనే ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, వారి ప్రయత్నం వారిదే. అలా చేస్తున్నటువంటి తరుణంలో స్వామీజీ గురించి ఈ వస్తువులు అక్కడికి పోతున్నాయి అని అంటే, పంపిస్తున్నాము అని అంటే, అది ద్వంద్వ వైఖరి ఉంటుంటది. అంటే ఎటువైపు స్పష్టంగా లేనటువంటి ద్వంద్వ వైఖరి అవుతుంటది. ఇక యుద్ధంలో కూర్చున్నప్పుడు చెప్తుంటే ఇలా మరి వారి ట్రస్ట్ వాళ్ళంతా వద్దంటున్నారు, అమ్మగారు మరి ఏదైనా అందరి మాట ఒక్కటే ఉండాలి కదా, ఎవరికి వారి యమునా తీరే, అలా బాగోదు. ఇది భవిష్యత్తు కాలంలో మనలో మనం పరస్పరంగా గొడవ పడడానికి కారణమవుతుంది అని అంటే, నీ దొంపతేగా ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకుంటారా? నీ దుంపతేగా ఈ చిన్న చిన్న విషయాలు కూడా వారితో చెప్పుకుంటారా? ఇది ఇక్కడ ఈ దృష్టాంతంలో ఏంటంటే, అసఫలమైన కర్మలు అంటే మన పాపానికి మనం బీజం ఇక్కడి నుంచే నాటుకోవడం. మనం చేసేది చిన్నది కానీ పెద్దది కానీ, చిన్న చిన్న తప్పే పెద్దది అవుతుంది. పట్టుకుంటున్నారా? మీరు విద్యార్థులకు, పిల్లలకు చదువు చెప్తుంటారు కాబట్టి మిమ్మల్ని మీకు పేరెత్తి చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు బయటకు చెప్పుకుంటారా? అర్థమవుతుందా? అందుకని అసఫలం అంటే ఏంటిది, సఫలం అంటే ఏంటిదో కూడా చెప్పగలగాలి. సరైన ఆలోచన లేకపోవటమే అది అట్లా చేయటం. ఇప్పుడు ఏమంటున్నదంటే, మీరు ఇంత తెలిసిన వారు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ చిన్న చిన్న విషయాలు బయట పోతాయా అని అంటే, తనేం మాట్లాడుతుంది, తను ఏం చేస్తుంది, తనకు ఊహ లేదనేది తెలిసిపోతుంది కదా. పరిణామం ఏంటో ఆలోచన లేకుండా కాబట్టి అట్లా అనాల్సి వస్తుంది గారు. అందుకని అప్పుడప్పుడు
మనం చెప్పేదే చెప్పకూడదు, కొత్తదనాన్ని తీసుకురావాలని మునిగారు అంటున్నారు. మరి కొత్తదనంలో పోతేనే మనకు పరిపక్వత వస్తుంటది. ఇప్పుడు చూశారు కదా, కామారెడ్డి వెళ్ళి వచ్చారు రాజమణిమ్మ గారు, ప్రభాకర్ గారు. గ్రహించింది ఏంటంటే అవకాశం ఉంది, ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేశారు కార్యక్రమానికి. కాకపోతే ఏంటంటే అక్కడ ఏ విషయం అయితే వాళ్ళు చెప్తా అనుకున్నారో అది చెప్పేటువంటి అక్కడ వ్యవస్థ లేకపోయింది, కొరత. అంటే వ్యవస్థ ఉంటే మేము ఆ కార్యక్రమం జరిపిన దానికి ఇంకా గొప్పగా సఫలమవుతుండే, ఇంకా ఎక్కువ మంచి పరిణామం ఉంటుండే అనేటువంటిది అభిప్రాయం. అంటే ఈ ఈ రెండు మాటలు చెప్పడానికి, ఈ మాట చెప్పడానికి మనం విజ్ఞానాన్ని గ్రహిస్తున్నామని, మనము సత్యాన్ని గ్రహిస్తున్నామని, విద్య ఎక్కడ ఉంటే అక్కడికే విద్యావంతులు చేరతారని అనేటువంటిది సారాంశం. అది వార వ్యవస్థలోకి మనం వెళ్ళకూడదు కాబట్టి మన ప్రసంగంలో ఏంటంటే సత్యమును అసత్యమును. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవునవును, అంతే ఆచార్య. అంతే, ఇంకా మనం ఒకరి వ్యవస్థలో తలదూర్చకూడదు కాబట్టి సరే మన ప్రసంగంలోకి వెళ్తే ఇంకా నిన్నటి ప్రసంగాన్ని ఇంకొద్దిగా విప్పుకుంటే బాగుంటుంది. ప్రత్యేకత, నీ నుండి నేను వేరు, నీ నుండి నేను వేరు. మన జీవాత్మలందరూ అన్ని జీవాత్మలు వాటి యొక్క నిహిత స్వార్థ గుణకర్మ స్వభావములతోటి అన్ని ఒకే రకంగా ఉంటాయి. కానీ వారి వారి కర్మానుసారంగా ఒకరిని స్త్రీలుగా, ఒకరిని పురుషులుగా, ఒకరిని నపుంసకులుగా ఈ విడివిడి రూపాన్ని ఇచ్చి, ఈ విడివిడి రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని తొలగించేటువంటిదే మృత్యువు, ఆ రూపాన్ని తొలగించేటువంటిదే మోక్షం. ఈ ప్రత్యేకతలను తుడి చేయాలి. ఈ యొక్క ప్రత్యేకతలు లేనప్పుడు ఈ దేహము విడిచిన తర్వాత సారాంశం ఏంటంటే, దేహము విడిచిన తర్వాత మత సంప్రదాయ ప్రత్యేకత ఎక్కడిది? నేను నా దేవుడు, నిరాకార దేవుడు కనపడతలేడు కదా, నేను ఎందుకు నమ్మాలి? మునిగారు పట్టుకుంటున్నారా ఈ రహస్యం? అవునాచార్య, ఇంకా దేహం విడిచిన తర్వాత ఈ సాంప్రదాయం ఏముంది అక్కడ? ఎటువంటిది? ఈ యొక్క ప్రత్యేకతలన్నీ ఎక్కడి వరకు అని అంటే, ఓ మాచార్జీ, కాంజీ మీరు ఏమడుగుతున్నారు? నిరాకార దేవుడు కనబడుతున్నాడా? అసలు ఆకారమే లేదని మీరే చెప్తున్నారు, కనబడే క్వశ్చన్ ఎక్కడుంది? నిరాకార దేవుడు కనబడతలేడు అని వాళ్ళు కనబడేటువంటి రూపాన్ని, ప్రత్యేకతలను వాళ్ళు పెట్టుకొని జీవితం అంతా కొల్లగొట్టుకుంటున్నారు అనేది సారాంశం. దీని మీద శ్యామలయ్య గారు, మతాన్ని స్వీకరిస్తావా లేదా? లేదంటే చంపేస్తాం, బాంబులు పెట్టేస్తాం. ఇవన్నీ జరుగుతున్నాయి, మత మార్పిడి జరుగుతుంది. అంటే అది తల్లి ఓం ఆచార్య, తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం లేదు, పోయేటప్పుడు కూడా ఏం లేదు. అక్కడ మతం లేదు, ఇక్కడ మతం లేదు, ఈ మధ్యలోనే మతం ఉండదు. అదే ఈ నడవంతరం పోతాయి, ఊడ్చుకుపోతాయి అనేటువంటిది సారాంశం. ఇది ఒక దృష్టాంతం. ఇంకొక దృష్టాంతం దీనినే విప్పుతూ చెప్తున్నాడు. మనకు సామాజిక బాధ్యతలలో బడి పిల్లలు, స్కూల్ డ్రెస్, పోలీసులు వాళ్ళది, న్యాయాధీశులు, జైలర్లు, మున్సిపాలిటీ వాళ్ళు, ఇదంతా నేను చెప్పుకున్నా. ఇంకొకటి ఏంటంటే అసలైనటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలని, సూర్యచంద్ర నక్షత్ర గోళాలను, ఈ యొక్క పశుపక్షులను అన్నింటినీ ఏవైతే విడివిడిగా చూపిస్తున్నాడో, ప్రళయంలో ఈ విడివిడి రూపమంతా, ఈ మలినమంతా ఇక్కడే ఉంటుంటది, శుద్ధం అక్కడ పరమాత్మని సమ్ముఖాన్ని ఉంటుంటది. కనిపించే ప్రత్యేకత అంతా మరుగు అంతా ఇక్కడనే ఉండిపోతుంటది. ఈ మరుగులో మురుగుతున్నటువంటి జీవాత్మనే ఉద్ధరించి ముందుకు వెళ్ళిపోతుంటది. అర్థమవుతుందా? అదే ఆచార్య, ప్రకృతి ఇక్కడే ఉంటుంది, జీవాత్మ పరమాత్మ దగ్గర. అమ్మగారు, ప్రకృతి ఇక్కడే ఉంటుందా అనేది కాదు, ఉండదుగా. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, స్నానం చేయడం ద్వారా ఏం పోతుంది? విడిపోతుంది. ఆ అణువణువును విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఏదైతే ఇంకొకటి వచ్చి అతుక్కున్నదో, ఇంకొకటి వచ్చి ఇంకొక దాన్ని ప్రభావితం చేస్తున్నదో, ఆ ప్రభావితం చేసేదాన్ని దానికి మలినాన్ని మలినంగానే, శుద్ధతను శుద్ధంగానే,
పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ఈ విడివిడి తత్వము. ఈ రకంగా ఒలుస్తున్నాడు దేవుడు. అసఫలం సఫలమయ్యేటువంటిది ఇక్కడ ఒలిసేటువంటిది. శుభకార్యాన్ని అశుభకార్యాన్ని గుర్తించడం, పాపం పుణ్యాన్ని గుర్తించడం. అంతే. ఈ రకంగా చేయడం. దీంతో ఈ సృష్టిలో అణువును జోడించి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాల రూప ప్రత్యేకతలతోటి అద్భుతాన్ని చూపిస్తున్నాడు. చిత్రం దేవానాముదగాదనీకమని. మళ్ళీ ప్రళయంలో ఏదైతే అద్భుతం ఉన్నదో, చిత్ర విచిత్రం ఏదైతే ఉందో దాన్ని అంతా అణువను విచ్ఛిన్నం చేస్తున్నాడు. విచ్ఛిన్నం చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాడో అలాగే అదే రహస్యాన్ని అఘమర్షణ మంత్రం చివరిలో చెప్తున్నాడు కదా, యథా పూర్వం అకల్పయత్. దీన్ని బట్టే మన వైదిక విద్వాంసులు ఏమని చెప్తుంటారంటే, బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపు తిరుగురండి, నాణ్య పంథ విద్యతే నాయ, ఇంకొక దారే లేదు. దీనిలో అర్థమవుతుందా వరలక్ష్మమ్మ గారు? ఈ మంత్రాలు ఇంత అర్థం ఉందని ఇంతవరకు తెలియదు. ఇక మన ప్రసంగంలోకి వెళ్తే 22వది బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణము 22వ సంపుటము చివరి దశలో ఉన్నాము. నాహి సజ్జతే అసితో నా వ్యతతే నా రిష్యతి ఏతం ఊహ ఏవ ఏతే నా తరత ఇత్యతః పాపం అకరవం ఇత్యతః కళ్యాణకరం ఇతి ఉభే ఏవ ఏష ఏతే తరతి నైనం కృత తపతః. తపతః చేయడం చేయకపోవడం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానముతో, తపతః సహనము, ఓర్పు, నేర్పరితనముతో ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారు తరించిపోతుంటారు అనేటువంటిది ఈ యొక్క 22వ ప్రకరణం యొక్క సారాంశము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నటువంటి, ఆత్మ నిరీక్షణ చేసుకుంటున్నటువంటి ఈ ప్రసంగానికి సారాంశం. భాగ్యలక్ష్మ గారు పట్టుబడుతుందా లేదా? రజనీయమ్మ గారు? దేవుడా, నిద్రమత్తులో ఉన్నట్టున్నారు, ఒక్కరు మాట్లాడదలేరు. చూడు వాళ్ళను, పోవాలి. సజ్జతే అసిత. సజ్జతే అంటే సిద్ధముగా చేసి ఉంచడం ద్వారా. అసితో సిత. అసిత అంటే చీకటి, సితము అంటే ఈ వెలుతురు. సితపక్షము అసితపక్షము. సితపక్షమేమో శుక్లపక్షము, అసితపక్షమేమో కృష్ణపక్షం. కృష్ణపక్షంలో చంద్రుని యొక్క కళలు తగ్గి ప్రకాశము తగ్గిపోతుంది. ఈ యొక్క శుక్లపక్షంలో చంద్రుని యొక్క కళలు పెరిగి ప్రకాశం పెరుగుతూ ఉంటుంటది అన్నమాట. అంటే ఈ ఏది సఫలం ఏది అసఫలం, ఏది మంచి ఏది చెడు, ఏది పాపము ఏది పుణ్యము అనేటువంటిది ఈ సిత అసిత అనేటువంటి దీని ద్వారా చెప్తున్నాడు. నా వ్యతతే నా రిష్యతి. ఇక ఎవరిని నా వ్యతతే, వ్యథ అంటే బాధ. ఈ యొక్క నా వ్యతతే తాను బాధపడడు, ఇంకొకరిని బాధ పెట్టాడు. నా రిష్యతి తాను దుఃఖించాడు, ఇంకొకరిని దుఃఖింపజేయడు, బాధ పెట్టాడు. మనకు ఈ పరిస్థితులు ఎలా తీసుకొస్తాడు అని అంటే, మనము నీతి నిజాయితీగా మనం ఉన్నాము అనేటువంటిది మనకు అనిపిస్తుంది. కానీ మనసా పరిక్రమ మంత్రాలలో 6 సార్లు పదే చెప్పి మన దృష్టిని ఆకర్షింపజేస్తున్నది ఏంటంటే, ఏ వ్యవహారము మన యొక్క ఏ వ్యవహారము ఇతరులకు నచ్చకపోతే ఆ నచ్చని వ్యవహారముతో మనం ఇతరుల ద్వేషానికి గురి అవుతున్నామో ఆ వ్యవహారమును, మరియు మనము ఎవరి వ్యవహారమునైతే
నచ్చకుండా ఉండి వారితో ద్వేషిస్తున్నామో, మళ్ళీ వినండి, మన ఏ యొక్క వ్యవహారము ఇతరులకు నచ్చనందువల్ల వారి చేత ద్వేషానికి గురి అవుతున్నాము, మరియు ఇతరుల యొక్క ఏ వ్యవహారము మనకు నచ్చక మనము వారిని ద్వేషిస్తున్నాము. ఈ 2 రకాల ద్వేష భావమును ఓ పరమాత్మ మీ యొక్క న్యాయ వ్యవస్థకు, నిష్పక్షమైనటువంటి న్యాయ వ్యవస్థ, అది ఎటువంటి న్యాయ వ్యవస్థ అంటే జంభే, జంభం అంటే దవడ, జంభే దద్మ, ఈ యొక్క నోట్లో అన్నం పెట్టినప్పుడు ఈ దవడ పనులతోటి నమిలి దాని రూపాన్ని అంతా సమతలం చేయడం. ఏదైతే అన్నము మెతుకు రూపం ఏదైతే ఉందో, మామిడి పండు రూపం ఏదైతే ఉందో, పాల రూపం ఏదైతే ఉందో, చపాతి రొట్టె రూపం ఏదైతే ఉందో, అన్నింటినీ నమిలి సమం చేసేటువంటి అటువంటి మీ న్యాయ వ్యవస్థకు మేము అప్పగిస్తున్నాము, సమర్పితం అవుతున్నాము. పట్టుకుంటున్నారా అమ్మగారు? జీవాత్మ భావము ఆ ఇలా ఉన్న ఎదుటి ద్వేష భావాన్ని, ఇద్దరిలో ఉన్న ద్వేష భావాన్ని తొలగించాలి అనేటటువంటిది. ప్రభాకర్ గారు చెప్పండి. ఈ మనస పరిక్రమ మంత్రాలు 6 ఉన్నాయి. అవును, 6లో చివరి పాదం మొత్తం ఒకే తీరు ఉన్నది. అదే దాని ద్వారానే మనల్ని పదే ఆ వైపు ఏదైతే ఆవృత్తి రూపకంగా వస్తుందో, పదే వస్తుందో, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ యొక్క మనకు ఇల్లు ఒకటి, ఇంటి గుమ్మము ఒకటి. గుమ్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే, గుమ్మంలో పదే నడిపిస్తున్నాడు ఏంటంటే, మళ్ళీ యజ్ఞంలో కూడా అన్ని ప్రకరణాలు ఒకేసారి చేస్తుంటాం, కానీ ఒక క్రమంగా చేస్తుంటాం. కానీ ఈ ఆఘార వాద్య భాగవతి మాత్రం ప్రతి ప్రకరణం ముందట పదే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా రహస్యం ఉంది, దీనిని ఆవలీలగా దాటేయకు అనేటువంటిది మన దృష్టిని ఆకర్షింపజేయడమే ఈ పదే చెప్పడం. ఓం ఆచార్య, అర్థమైతే ఒకటే ఉంటది ఆచార్య. ఏమంటారు? ఆ మంత్రం 6 మంత్రాల్లో చివరి పాదాల యొక్క అర్థము ఒకటేనా? చివరి కాదు, 2. ఒకటి యోస్మాన్ వేస్ట్ అనేటువంటి ఇవి 2 చరణాలు పదే చూపిస్తున్నాడు. 6 అన్ని వైపుల నుండి పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు. ఎట్లా రక్షించేది అనేది తర్వాత ఈ జీవాత్మ భావం అన్నమాట. ఇప్పుడు చేసుకోవడానికి కారణం అది ప్రభాకర్ గారు, ఈ ఓం ప్రకాష్ దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి ఆర్య సమాజ సంపర్కంలో ఉండడం వల్ల ఈ యొక్క కామారెడ్డి గురుకులంలో మనస్వి గారు అనేవారు ఉండేవారు. వారు ఈ మనస పరిక్రమ మంత్రాల వ్యాఖ్యానం చేస్తూ, ఇంకా ఇతర ఆచార్యులందరూ వ్యాఖ్యానం చేస్తూ ఏమని చెప్పారంటే, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరినైతే మనం ద్వేషిస్తున్నామో, ఈ 2 రకాల ద్వేషాన్ని మీకు సమర్పితం చేస్తున్నాము భగవంతుడాని ప్రార్థన చేయడం జరిగింది. ఓం ప్రకాష్ మదిలో మెదులుతున్నది ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు నెరవేరింది అనుకోండి. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, మన ఇంట్లో ఏదున్నా మనది మనం ఎంతైనా ఇతరులకు ఇవ్వగలం, దాన్ని ఏమైనా చేసుకోగలం, దాంట్లో మనకు స్వతంత్రత ఉంటుంది. ఇతరుల ద్వేష భావాన్ని మనం ఎట్లా అంకితం చేస్తుంటాం భగవంతుడికి? చేయకూడదు కదా, మనకేం అధికారం ఉంటుంది? ఇప్పుడు ఇతరుల అహంకారాన్ని, ఆ ద్వేష భావాన్ని మనం భగవంతుడికి అర్పించేటువంటిది అది సత్యమే అయితే, మరి పౌరాణికులు వాళ్ళు అంటున్నారు కదా, నేను పుణ్యం చేస్తున్నాను, నా బిడ్డకు కూడా మంచి కలగాలి, మా అమ్మ నాన్న తరించిపోవాలి అని చెప్పేసి వీలు చేసి వాళ్ళకు మంచి జరగాలంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే మనదైతేనేమో వేదోక్తము, వారిదైతేనేమో అజ్ఞానమా? మనము సద్భావన చేస్తున్నాము, మేము బాగుండాలి, అందరు బాగుండాలి, అందరికీ సద్భావన చేస్తున్నాం తప్ప మనం ఏనికి మనకేం అధికారం ఉంది? మనం అంతే కదా, మనం కోరుకుంటున్నాం అంతే కదా. అందుకని ఈ యొక్క ఇప్పుడు ఈ అమ్మగారు, దాయిని అమ్మగారు ఈ దృష్టాంతము ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే, ఎంత తక్కువ మాట్లాడి అంత విజ్ఞతతో ఒదిగి ఉండాలి వ్యవస్థలు, బయటపడద్దు వెకిలితనంతో. వారికి ఇది నేర్పించడానికి మాత్రమే, అంతేగాని ఇంకా ఏమీ లేదు.
అదే రూపకంగా ఇక్కడ నా యొక్క ఏ వ్యవహారంతో ఇతరులు నన్ను ద్వేషిస్తున్నారో, ఈ ఇతరుల ఏ వ్యవహారం నాకు నచ్చక నేను ద్వేషిస్తున్నాను, ఈ 2 రకాల ద్వేష భావానికి కారణం అజ్ఞానం నా దగ్గర ఉన్నది. కాబట్టి ఆ 2 దృష్టికోణాలను, ఆ యొక్క అజ్ఞానాన్ని మీకు అంకితం చేస్తున్నాను భగవంతుడా మీ న్యాయ వ్యవస్థకు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన. మునిగారు పరమేశ్వరుడు న్యాయం చేసేవాడు కాబట్టి తనకి ప్రార్థించటం అన్నమాట. అంతే 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 కదా ఆచార్యజీ. అవును. ఓ మాచార్య, ధన్యవాదాలు. ఇక్కడ ఈ సత్సంగములో మాత్రమే ప్రతి ప్రకరణం మార్చే ముందట ఆగారవాద్య భాగవతి 4 మంత్రాలు చెప్తున్నాం. కానీ ఇది కాక ఎక్కడ కూడా ఎవరు చేపిస్తలేరు. ఎందుకు? అది ఇప్పుడు మునిగారు ఇది ఎందుకు అనేటువంటిది వారిని అడగాలి, ఇక మనల్ని కాదు. ఎందుకంటే వారు ఆర్య సమాజికులే, వారు దయానందుని భక్తులే, వారి ఆధ్యాత్మిక గురువు దయానందుడే, ఓం ప్రకాష్ కు దయానందుడే, అతడు రాసినటువంటి పుస్తకాలే ఓం ప్రకాష్ చదువుతున్నాడు, వాళ్ళు చదువుతున్నారు కదా. మరి గురువు ఒక్కటే నిర్దేశం. గొప్ప గొప్ప గురుకులాలు నడిపిస్తున్నారు, తర్వాత గొప్ప గొప్ప వ్యవహారం చేస్తున్నారు. మరి ఆ సిద్ధాంతాన్ని ఆడ చెప్పిన దాన్ని ఎందుకు పాటిస్తలేరు? ఇప్పుడు ఎక్కువ వివరణలోకి వెళ్ళి ఇది వివాదానికి దారి తీసే కంటే ఒక్క నిమిషం, వివాదం కాదు అది, వివాదం కాదు, అట్లా కాదు, పదార్థం తెలుసుకోవాలనే భావన, వివాదం కాదు. ఎందుకు ఆచరించాలనేది మనం తెలుసుకున్నాము కదా మునిగారు, అందుకని ఆచరిస్తున్నాము. ఎందుకు ఆచరించట్లేదు అనేటటువంటిది అది వాళ్ళు కూడా వేదాలు గొప్ప పండితులే కదా, వారెందుకు చదివినంత మాత్రాన కాదు కదా. వివాదం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తాలు మనకు మంచి విషయాన్ని చర్చిస్తున్నప్పుడు ఇక్కడ వివాదం కాకుండా సత్యం ఏంటంటే మునిగారు గురువు ఒక్కడే, గురువు రాసిన పుస్తకాలు ఒకటే, వారి దగ్గర అవే పుస్తకాలు ఉన్నాయి, మన దగ్గర అవే పుస్తకాలు ఉన్నాయి. అంటే బ్రహ్మముని అది అమరస్వామి గారు నిర్ణయకే తత్పర అనే పుస్తకాన్ని మీరు తెప్పించుకొని చూడండి. మాట్లాడే విధాన్ని, తర్కం, శాస్త్రార్థం దానిలో 6 భాగాల్లో ఉంది. ఆ పుస్తకం మనకు నేర్పిస్తుంది, మనకు కళ్ళు తెరిపిస్తుంటది. దాంట్లో వారు ఏం రాస్తుంటారు అంటే, ఒక దగ్గర శాస్త్రార్థం చేస్తుంటే ఆ సభలోంచి ఒక వ్యక్తి నిలబడి ఈ ఆర్య సమాజికులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. పొద్దున్న లేచేసి రాత్రి నిద్రపోయినటువంటి ఆ నిద్రమత్తులు పొద్దున్న లేచేసరికి నా కళ్ళు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, ముక్కున్నదా, చెవులు ఉన్నాయా, ఈ పుణుకు చూసుకుంటున్నారు అని చెప్పేసి ఉపహాసం చేశారు. ఇప్పుడు దీనికి మరి వారు చేసేది అదే, మనం చేసేది అదే. మరి దాని అంతరార్థం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఉదాహరణ వస్తుంది. స్వాతి నక్షత్రము వర్షం పడితే పాము నోట్ల పడితే విషం అవుతుంది, అరటాకు మీద పడితే కర్పూరం అవుతుంది, పంటల మీద పడితే జొన్న చేనుల మీద పడితే 1,00,000 గాథలు పంటలు పండుతాయి అని అర్థం చేసుకున్నట్లా ఉంది. కాబట్టి వీళ్ళను మనము దేశించడం, ఒకరిని ఇది చేయడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం అనిపిస్తుంది. ఇది ఎందుకంటే అందరి దగ్గర అదే ఉన్నది కదా, గ్రహించేటువంటిది లోతైనటువంటి అంతరార్థం గ్రహించటమే. ఒకే ఎలాగ ఇప్పుడు శ్యామలయ్య గారు చాలా గ్రహించారు కూడా చెప్పారు. అదే అక్రియ ధ్యానం. ఇప్పుడు మనము ఇప్పుడు సంధ్యోపాసన చెప్తే అందరూ ఒకేసారి అర్థ సహితంగా చేయిస్తుంటారు సంధ్య, లేదంటే అందరూ మంత్రాలే చదువుతున్నారు. కానీ అలా కాకుండా ఒకరు అలా ఒకరు ఇలా చెప్తుంటే ఏంటంటే అది మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ మన మధ్యలోకి వస్తుంటుంటది. మనం ఎంత చెప్తుంటే అంత ఇది తినగ తీయనుండు. ఈ యొక్క విషయం ఎంతెంత మనము ప్రచారం చేస్తుంటే, చెప్పడానికి అలవాటు పడుతుంటే అంతంత విజ్ఞానం ఇంకా మనలో పెరుగుతుంటుంటది. ఎవరైతే చెప్పకుండా ఉంటారో ఉన్నది కూడా మర్చిపోతారు. అదే టైం తక్కువ ఉండేటప్పటికే బిగిన్ చేస్తే అందరికి ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది ఆచార్యజీ. అమ్మగారు ఇప్పుడు సమయం ఏంటిది, మనం సంధ్యోపాసననే చేస్తున్నాం కదా. సంధ్యోపాసన ఇది మన గురించే కదా. ఇంట్లో ఎవరు విన్నా కూడా దానికి రహస్యమే తెలుస్తుంటుంటది. ఇంకా మనం చేసేదే ఉన్నది ఈ సంధ్యోపాసన తర్వాత అగ్నిహోత్రమే చేసుకునేది ఉంటది. ఇంకా వేరే పనులు ఏమి ఉండవు కదా. అంటే వేరే భ్రమణం చేయడానికి వెళ్ళేటువంటి వారు అది వినుకుంటూ వెళ్ళొచ్చు. మునిగారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు సజెషన్ చాలా బాగున్నది. కానీ ఏదైతే సంధ్య చేయడానికి పూర్తి సంధ్య అర్ధశతంగా చెప్పాలని కనీసం 25 నిమిషాలు పడుతుంది ఆచార్య. మనం ఇక్కడ ఇచ్చేది కేవలం 10 నిమిషాలు ఇస్తున్నాం. అంటే నా ఉద్దేశము, నా అభిప్రాయము, ఏదైనా ఒక ప్రకరణము అర్ధసహితంగా, రోజు ఒక ప్రకరణం అర్ధసహితంగా చెప్తే వాళ్ళకు ఆ అర్థమైపోద్దని నా ఉద్దేశం. ఇది కూడా బాగుంది. నాకు ఇట్లాగే అనిపించింది.
ఆ రోజు అంటే మరి సమయం ఎక్కువైపోతుంటది కదా. రోజు ఇవాళ వీరు ఈ ప్రకరణం చెప్పారంటే దాని తర్వాత ప్రకరణం రేపు చేయించేవారు వారు చెప్పాలి. అట్లా అది ఒక ప్రకరణం. సమయం అంతర్యాత్ర కానివ్వండి, తర్వాత ఈ ప్రాణాయామ మంత్రం కానివ్వండి, అందరికీ రొటీన్ వస్తుంది, తెలుసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా వచ్చినప్పుడు చెప్పవలసి వస్తుంది. సంధ్యాకాలం అసలు మనం సమయమే ఇస్తలేము, 5 నిమిషాలు కూడా ఇస్తలేము. అదైతే చాలా నాకైతే మంచిగా అనిపిస్తలేదు. నా ఉద్దేశం నేను చెప్తున్నా. ఓం ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. ముందట ఏంటంటే అక్కడ మొదట వస్తున్నారు, తర్వాత వచ్చి ఇప్పుడు 5 దాటిన తర్వాత వస్తున్నారు. 5, 10, 15 వరకు వస్తున్నారు. మరి ఇక్కడ మీరు చచ్చుకుంటూ వచ్చినప్పుడు అక్కడ మనకు సమయం జరుగుతుంటది. 5 లోపల 4:05 వరకే అందరు ఉండాలని ప్రార్థన. 4:30 లేకపోయినా కనీసం పావు గంట తర్వాత ఉంటే అందరికి అవకాశం ఉంటది. ఓకే, ధన్యవాదములు. ఇక ఇక్కడ ఇంకా మనము ముందుకు తీసుకెళ్ళి ఇంకేమని చెప్తున్నానంటే, ఎవరిని హింసించకూడదు. రిషహింసాయం ధాతుతోటి నా రిష్యతి అంటే ఒకరిని హింసించకూడదు. మరియు సాధ్యమైనంత వరకు ఎవరైనా మన పట్ల హింస చేస్తుంటే కూడా ఆత్మరక్షణ చేసుకోవాలి అనేటువంటిది. ఏతం ఏతే ఈ రకంగా ఎవరైతే పారదర్శకమైనటువంటి దృష్టికోణంతో ఎవరైతే ఉంటుంటారో, స్పష్టంగా ఉంటుంటారో, నా తరతః ఇత్యతః ఇటువంటి పారదర్శక దృష్టికోణం ఉన్నటువంటి వారే మంచేది చెడేది కంచంలోకి వచ్చింది, ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి రహస్యం. ఈ రకంగా ఈ విజ్ఞత కలిగి ఎవరైతే ఉంటుంటారో సఫలం ఏమిటి, అసఫలం ఏంటిది, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మంచేది చెడేది అనేటువంటిది ఎవరైతే గ్రహిస్తుంటారో వారే ఈ యొక్క భవసాగరం నుంచి, ఈ యొక్క జన్మ జర మరణ ఈ మృత్యు బంధనం నుంచి తరించిపోతూ ఉంటారు. రజనీ అమ్మగారు ఎప్పటికీ అటెన్షన్ గా ఉండకూడదు. అటెన్షన్ గా ఉండడం ఏంటంటే సహజత్వాన్ని మనము మన నియంత్రణలోకి తీసుకున్నట్టు అవుతుంటది. దాంతో ఏంటంటే ఎప్పటికీ ఈ యొక్క మస్తిష్కం, బ్రెయిన్ సెల్స్ ఏవైతే గ్రంథులు విడుదల చేస్తుంటాయో ఆ గ్రంథులు అలర్ట్ గా ఉంటుంటాయి. అవి ఎక్కడ వెళ్ళాలో వాటికి దారి దొరకదు. మనము వాటిని ఎప్పటికీ వాటిని ఏమంటే సావధానంగా జాగ్రత్తగా వాటిని మేలుకొల్పుతున్నాము అని అంటే ఆ రకంగా ఉండేసరికి ఏంటంటే వ్యక్తి సహజత్వాన్ని కోల్పోయి హార్ట్ అటాక్ వచ్చేటువంటి, హార్ట్ అటాక్ అంటే ఈ యొక్క హృదయాఘాతం రావడానికి కానీ ఇంకా వేరే వాటికి దారి తీస్తుంటది. మనం సహజంగా ఉండాలి. మనము ఎంత సహజంగా ఉంటే రాబోయే పరిస్థితిని అంతకంటే లోతుగా మనం ఆలోచించగలుగుతుంటాం. కాబట్టి తగిన పరిష్కారాన్ని, ప్రత్యామ్నాయాన్ని మనం వెతుక్కోగలుగుతుంటాం. ఎప్పటికీ మనం ఆలోచించడం వల్ల దీంతో ఏంటంటే అసలైన సమయానికి ఏది చేయాలో తోచదు, ఆ రకంగా అవుతుంటది. ఓ ఆచార్య, మీరు చెప్పిన విషయము సహజత్వం రావాలంటే మనస్సులో టెన్షన్ ఉండకూడదు ఆచార్య. అదే దాని గురించి ఆ టెన్షన్ ఉండకుంటే నేచురల్ గా వారి స్వభావితము, వారి శరీరము అన్ని సహకరిస్తాయి. ఇప్పుడు ఇది తప్పుడు పండుగనే అయినా, పండుగ తప్పు కాదు, కాకుంటే పండుగను చేసుకునేటువంటి సమయం తప్పుడు. 15 రోజుల ముందు చేసుకోవాల్సింది ఈ యొక్క ఇంగ్లీష్ వారి క్రీస్తు శకం ప్రకారం, ఈ క్యాలెండర్ ప్రకారం 15 రోజుల తర్వాత చేసుకుంటున్నాం. ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నప్పుడు పండుగలో అమ్మగారు ఉన్నారు, కానీ ఎప్పటికీ ఏమిటి అనేటువంటి దాంతో ఎప్పటికీ టెన్షన్తో ఉంటున్నారు. అంటే ఆ రకంగా ఉండదు. మనం ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, పండుగలో చేస్తూ ఉంటుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాం. ఇది వారికి కాదు, అందరికీ వర్తిస్తుంటది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టికోణం మారాలి కదా, మారుతుంది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పశువులకు ఏ చింత ఉన్నది, వాటికి ఏ టెన్షన్ ఉన్నది, పక్షులకు ఏమున్నది గమనిస్తున్నారా? భగవంతుడు మన ముందట వాటిని పెట్టి మనల్ని సవరిస్తున్నాడు. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? ఆ పశువులు, పక్షులు ఏంటంటే అవి అప్పటి వరకు వాటికి దొరికాయా లేదా అంతవరకే చూస్తాయి. ఇక తర్వాత మళ్ళీ సాయంత్రం మనకు ఉంటుందా ఉండదా, రేపటికి ఉంటుందా, అవేవి చింత చేయవు. అందుకే అవి తృప్తిగా ఉంటుంటాయి. వాటికి ఏ బీపీ లేదు, ఏ షుగర్ లేదు, ఏది లేదు, ఏ మలబద్ధకం లేదు. ఆచార్య మనుషులది వేరు, పక్షులు అంటే ఫోటో తెచ్చుకొని మనుషులు అట్లా కుదరదు కదా ఆచార్య.
వాటికి ఈ హార్ట్ అటాక్ గాని, పక్షపాతం గాని, ఈ క్యాన్సర్ లాంటివి ఏవి ఉండవు. అన్ని అవి ఆలోచన లేదు ఆచార్యజీ. వాళ్ళ రేపని మనుషులకేమో ఆలోచన ఉంటుంది. ఇంకా ఇప్పుడు సంవత్సరం దాకా ఎట్లా అన్నది కూడా ఆలోచన. ఇప్పటికీ ఒక టెన్షన్. భగవంతుడు అందుకోసమే వాటిని పెట్టిండని ఆచార్య ఉద్దేశం. అట్లా మనకు చూపెట్టేందుకు అన్ని ఉదాహరణలు తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడండి, అందరు ఒక్కసారి మాట్లాడితే గయ్యమని కొట్లాడినట్టుగా వాళ్ళు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు భయపడతారు. చెప్పండి విజయలక్ష్మి చాలా సేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అన్నిటిని అంచుకొని వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయకుండా టెన్షన్ తోని సగం అయిపోతుంది. ఎట్లా? ఇప్పుడు మీరే సమాధానం మీరే ప్రశ్న మీరే వేస్తున్నారు, మళ్ళీ సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న వేస్తున్నారు అంటే మీకే అర్థమవుతలేదు. ఓర్చుకోవడం, సహించుకోవడం, అక్కడ మళ్ళీ టెన్షన్ పడుతున్నారు అంటారు. టెన్షన్ ఎందుకు వస్తుందంటే సహించుకోనప్పుడు టెన్షన్ వస్తుంది. ఉత్తేజనం ఎప్పుడు వస్తుంటది అంటే దాన్ని ఓర్వలేకని తనప్పుడు ఆ ఉత్తేజనం వస్తుంటుంటది. దాన్ని టెన్షన్. శక్తి కోల్పోయిన తర్వాత ఆచార్య. అంతే అంతే. ఓం ఆచార్యజీ, మనమే ఓర్చుకోవాలని అనుకుంటాం. మరి ఎదుటి వాళ్ళు కూడా ఓర్చుకోవాలి కదా ఆచార్యజీ. అమ్మగారు ఇక్కడ ఉపనిషత్తు ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే తరతః తపతః కృతే తపతః, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి విజ్ఞతలో తపహ అంటే సహనం, ఓర్పు, అక్కడ ఒదుగుతున్న వ్యక్తిత్వం, అక్కడ ఒదిగిస్తున్నారు. ఓం ఆచార్యజీ, ఇప్పుడు మీరు చెప్పట్లా మనకు ఇవన్నీ తెలుస్తున్నాయి. వేరే వాళ్ళకి ఎవరు చెప్పటం లేరు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ మనం తగ్గుతలేదు. ఇప్పుడు మనం ఇందులో ఆధ్యాత్మంలో ఉన్నాం, మీరు అన్ని మాకు బోధిస్తున్నారు కాబట్టి మేము అన్ని విధాలా అనుకూలంగా ఉంటున్నాం. కానీ వేరే వాళ్ళకి లేదు కదా ఆచార్యజీ. అమ్మగారు ఎంత పొద్దున అవకాశం వచ్చే అవకాశం రాలేదండి, వచ్చే రోజున తెలుస్తుంది. చాలా మంది వాటికి సమాధానం చెప్పాలి కదా, తొందరపడదు. అమ్మగారు పొద్దున మీరు తొందరపడి చెప్పినటువంటిది ఎట్లా ఉన్నది అని అంటే, ఇంట్లో మీరు ఎవరైతే ఇక్కడ కూర్చుని చూస్తున్నారో మీరు ఒక్కరే ఉన్నారా? మీ ఇంట్లో మిగతా వారు లేరా? మన శాంతుంటారు. పుష్పమ్మ గారు ఏమంటారు, నేను వింటలే, నాకు అవసరం, నాకు నిద్ర సరిపోతలేదు. ఇక్కడ ఉన్నారు అందరూ. పొద్దున ఏంటిది రసరస పెట్టిన ఇక్కడ ఉన్నారు అందరూ. అంటే వాళ్ళ కర్మఫలం అనేటువంటిది పరిపక్వం కాలేదు, వారికి యోగ్యత ఇంకా రాలేదు. వారికి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడు ఇస్తాడు, మనం అన్నది కాదు. ఆచార్య ఒక నిమిషం ఉండండి. అర్థమైంది అమ్మగారు? ఓం ఆచార్యజీ, వాళ్ళు ఇలాంటి విషయాలు వినరు, వాళ్ళకి చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు యోగ్యత రావాలి ఆచార్యజీ? అంటే ఇప్పుడు అమ్మగారు, ఇప్పుడు ఇంట్లో పడుకున్న వాళ్ళని లేపి అడగండి ఈ విషయం, వాళ్ళు చెప్తారు. మాకు అవసరం, మీరు చూడండి, మీరు చేసుకుంటే చాలే. మరి వాళ్ళ జ్ఞానం ఎప్పుడు రావాలి ఆచార్యజీ? అంతే కదా అమ్మగారు, ఎక్కువ సాగదీయద్దు. విజయలక్ష్మి అమ్మ గారు చెప్పండి. అల్లే అవుతుంది కదా జీవితాంతం. సరే, సువర్చలమ్మ గారు చెప్పండి. జ్ఞానం ఎప్పుడు రావాలి అంటే మనకి ప్రారంభం పూర్తి అయిపోయి వాటికి వచ్చాం కదండి, అవునవును, అప్పుడు వస్తుంది. అప్పటి వరకు గోపిత చూడటమే. ప్రభాకర్ గారు చెప్పండి. ఆ విషయంలో మన వర్తమానంలో జీవిస్తున్నట్లు ఆలోచనలు ఉంటే కొద్దిగా అంతే అంతే అంతే. సారాంశం అంతా అంతే, వర్తమానంలో ఉండాలి. లేనిపోని అన్ని పెట్టుకొని ఎందుకు? అది వారికి ప్రభాకర్ గారికి వారు జ్యోతి అమ్మ గారు పక్క నుండి నేర్పిస్తున్నట్టున్నారు ఇంత లోతైనటువంటిది. భీమరావు గారు చెప్పండి. ఓం ఆచార్య, ఇప్పుడు చెప్పేవారు ఉన్నా గాని వినేవారు లేరు కదా. భాగ్యలక్ష్మమ్మ గారిగో ఇది వినండి. ఇప్పుడు ముని గారికేమో జయమ్మ గారు అన్ని ఓర్పుగా అన్ని చేసుకుంటారు, కానీ చెప్పడానికి వచ్చేసరికి ముందుకు రారు. మరి అదే వాళ్ళు వినాలంటే ఎలా? దానికి మీకు మార్గం చెప్పండి. వాళ్ళు వినాలంటే ఎలా? వాళ్ళు వినాలంటే ఇప్పుడు భాగ్యలక్ష్మమ్మ గారిని శ్రీనివాస్ గారు పట్టించుకుంటలేరు, శ్రీనివాస్ గారిని భాగ్యలక్ష్మమ్మ గారు పట్టించుకుంటలేరు. శ్రీనివాస్ గారు వాట్సాప్ లో వెతుకుతూ ఉంటే ఓంప్రకాష్ దొరికాడు. ఓంప్రకాష్ వింటే వారికి మంచిగా నచ్చింది. ఆ తర్వాతనే భాగ్యలక్ష్మమ్మ గారికి చెప్పారు. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. అర్థమవుతుంది అమ్మగారు? ఇగో ఇంతే తేడా. ఇంతేనా? ఇంకేమైనా ఉందా దాపరికం ఇక్కడ? ఏం లేదు ఆచార్య. అంతే. అది అవగాహన. మనం మంచిని పంచాలి.
వారు ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి దగ్గర కొద్దిగా పక్షపాతం ఉన్నది. ఏంటంటే మొన్న కూతురు దగ్గరికి పోయినప్పుడు కూతురుతోటి ఫోన్తో అది ఏర్పాటు చేయించి దీంట్లో రప్పించింది, ప్రశ్నలు అడిగించింది. కానీ రోజు వచ్చి వినవమ్మ ఇంకా జ్ఞానం పెరుగుతుంది అనే విషయం చెప్పలేకపోతున్నది. అంతే నమ్మగారు? అవునా సార్? అంతే తేడా. మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పారు. ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్దాం. సమయం దాటిపోతుంది, పరిగెడుతుంది. కానీ విషయాలతో నవ్వుకొని ఎంత ఆనందాన్ని, ఎంత శక్తిని పొందుతున్నామోనండి మనం ఈ క్లాసులో. చాలా 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 జ్ఞానము, ఆనందము, ఎంత నవ్వుకుంటూ మన ప్రశ్నలు మనకే నవ్వు వస్తున్నాయి అనమాట. తర్వాత ఆదర్శంగానే మనం ఉండాలి, కానీ ఎవరూ రాలేదని మనం అనుకోకూడదు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అని నా అభిప్రాయం ఆచార్య. అంతే. చాలా చాలా లోతైనటువంటి, చాలా అలాగే ఉండాలి. అట్లా ఉంటేనే మనం ముందుకు పోతాం. లేదంటే వాళ్ళెవరో రాలేదని చెప్పేసి మన జీవితాన్ని మనము కొల్లగొట్టుకోవడం ఇది సరైనటువంటిది కాదు. ఇక పాపం అకరవం ఇత్యతః కళ్యాణం అకరవం ఇత్యుభే. పాపం చేయాలా స్వార్థంతో, లేదంటే కళ్యాణం చేయాలా ఆత్మ ఉత్థానంతో. ఆత్మ ఉత్థానాన్ని ఆశిస్తే పాపం చేయకూడదు, ఒకరికి హాని చేయకూడదు, ఒకరిని నిందించకూడదు. ఆ రకంగా చేసినప్పుడు ఒకరి వస్తువులను దొంగతనం చేయకూడదు. మనతోటి సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు జరిగితే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఇతరులకు హాని తలపెడితే ఇవాళ వాళ్ళు మనం చేసేటువంటి దాన్ని మన పట్ల గౌరవంతో వాళ్ళు ఏమీ అనకపోవచ్చు. రేపు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇక మన పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. అందుకని ఆ యొక్క పాపము చేయడము, దుఃఖాన్ని తెచ్చుకోవడం అది చేయాలా, లేదంటే కళ్యాణం చేసి ఇతరులకు మేలు చేసి పరోపకారం చేసి సుఖంగా ఉండడం. ఇప్పుడు భగవంతుడు నేర్పిస్తున్నటువంటి ఏంటంటే ఈ పిల్లలతోటి కొంత ఇబ్బంది కల్పించి మనల్ని ఉత్తేజనకు తీసుకొచ్చినా కూడా మనం పిల్లలతో పోటీ పడరాదు, సహనము ఓర్పు మన దగ్గర ఉండాలి అని చెప్పేసి ఆ పిల్లలను మన దగ్గరికి తీసుకొచ్చి మన ఒళ్ళో మలమూత్రాలు చేయించడం, అవి వాటిని మన చేత శుద్ధి చేయించడం, ఇదంతా సహనం మన దగ్గర ఉండాలని నేర్పిస్తున్నాడని నేను గ్రహించడం జరిగింది. రజనీ అమ్మ గారు చెప్పండి. అది జ్ఞానం లేనప్పుడు సహజత్వం ఉంటుండే, జ్ఞానం వచ్చినంత అందరూ అంటే ఏం తెలియరన్నట్టు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆచార్య. ఇంకా అంతే కదా ప్రతి దానికి బాధపడు అయిపోతుంది. జ్ఞానం లేనప్పుడు అసలు ఇంత బాధపడలేదు, జ్ఞానం వస్తుంటే ఇంకా బాధలు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ముని గారు చెప్తారు సమాధానం దీనికి. ఓం ప్రకాష్ అభిప్రాయాన్ని మొన్న చెప్తున్నారు కదా ముని గారు. ఎంత తెలిసినా కూడా ఇక మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాము, ఇప్పుడిప్పుడే లోక జ్ఞానం బోధపడుతుందని ఓం ప్రకాష్ అంటున్నాడు అని చెప్పేసి మునిగారు చెప్పారు. ఇప్పుడు అమ్మగారి ప్రశ్నకు సమాధానం చెప్పండి మునిగారు. అమ్మా, ఎవరి దగ్గర అయితే కొద్దిగా జ్ఞానం ఉన్నా జ్ఞానాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు సుఖంగా ఉంటారమ్మా. జ్ఞానంలో అజ్ఞానం ఉంటది, అజ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళు కష్టాలు పడతారు. అంతే. అది కూడా అజ్ఞానం కూడా జ్ఞానమే కదా. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు థింకింగ్లు ఉంటాయి. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉంటది. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. కానీ మనకేది అవసరము ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనం సుఖపడతాం. ఇప్పుడు అది తెలుసుకుంటే అందరికి సుఖం. ఒక్క నిమిషం. ఈ యొక్క ఆశ్రమ ట్రస్టీ బాలరాజు గారు రోజు రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఇవాళ అయితే అసలే రాలేదు. అంటే వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆచార్య గారు తింటుంటే పొద్దున లేవాలంటే నిద్ర అది వదులుతలేదు. ఆ నిద్ర మత్తులో ఉండడం వల్ల సమయం మర్చిపోతున్నాం, రాలేకపోతున్నాం అని చెప్పేసి. అంటే ఇది ఏంటంటే అక్కడ ఈ పొద్దున లేవలేకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే రాత్రి ఆలస్యంగా పడుకోవడం ఒకటి, మరి పొట్ట శుద్ధి లేకపోవడం రెండు. ఈ రెండు కారణాలే, అంతే. వీటిని సవరిస్తే బాగుంటుంది. ఇంకా ఇంత నుంచి ఇందులో ఏం లేదు. సమయం అయిపోయింది కాబట్టి సమయం ఒక పరిధిలో ఉండాలి. నాకు తెలిసినటువంటి 2 విషయాలు ఏవైతే చెప్పానో దాంట్లో సత్యంను గ్రహించండి, అసత్యంను వదిలేయండి.
పరమాత్ముడు నా చేత ఈ విషయాలు చెప్పించడం, మీ చేత గ్రహింపజేయడం అంతా చేస్తున్నది ఆ పరమాత్ముడే కాబట్టి అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదాలు ఆచార్య ఓంప్రకాష్ గారికి. జ్ఞానగంగా సత్సంగములో ఉన్న మనం ఈ సత్సంగం యొక్క లాభాన్ని ఎవరు పొందుతారంటే సత్సంగంలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే పొందగలుగుతారు. కాబట్టి ఈ సత్సంగం లోపల మనము జీవితంలో అనేక వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాము, అటు సత్సంగం జ్ఞానం పొందుతున్నాం, ఇటు అనుభవపేతమైన జ్ఞానం కూడా పొందుతున్నాం. ఈ రెండింటినీ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం ఎవరైనా ఎదుటివారైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారు జ్ఞానాన్ని పొందితేనే సుఖపడతారనేటువంటిది మూల ఉద్దేశం. అందుగురించి మనం రాత్రి ఎర్లీగా తొందర పండుకుంటే తొందర లేస్తామనేటువంటి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అందరు ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. ఆచార్య ఓంప్రకాష్ ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి, వెంటనే మనకు అడుగులు ముందుకు పడతాయి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఉండండి. ప్రభాకర్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. కాకుండా రికార్డ్ తర్వాత విన్న వాళ్ళు కూడా లాభం పొందగలుగుతారని. పొందుతారు. ఓంకారం చేసుకుని నిద్ర రాదు ఆచార్జీ. ఓంకారం పైకి సౌండ్ చేసినప్పుడే నిద్ర రాదు. శ్యామలయ్య గారు చెప్తారా? మైక్ వరలక్ష్మమ్మ గారు ఈరోజు వరలక్ష్మమ్మ గారు వరలక్ష్మమ్మ గారు చెప్పండి. ఓం నమస్తాచార్జీ. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. తన ఆత్మను తను ఉద్ధరించుకోవడానికి ఈ సంధ్యోపాసన ఎవరికి వాళ్ళకి అవసరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకర పృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్దిస్వస్తమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిచ్ఛాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః. ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః. ఏభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितरशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदाकूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितास्ति निऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरश्च मिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చ मुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं वद्वयं तमसस्वरिष्वपत्यन्तमुत्तरं देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రము సఫలమైన వాళ్ళకి ముందుపోతాం అస్ఫల జీవితంలో ప్రాయశ్చిత్తాహుతి మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా సుకరముచ్చరత్వస్సేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణుయామ శరదశ్యతం ప్రబ్రవామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం వోహ్యచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రక్షకవు సచితానంద అనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భవత్కృపయా నీనే జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే సిద్ధిలో ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. వరలక్ష్మమ్మ గారు ఇక మీరు మారరా? ఎందుకంత హడావిడి చేస్తూ పరిగెడుతున్నారు? నెమ్మదిగా ఆ హడావిడి చేస్తే ఏంటంటే ఏదో ఈడ గొడవ పడుతున్నట్టున్నది, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నది అని అంటే నెమ్మదిగా మీరు చెప్పేది మంచిది. ఇంతగా బాగాలేదు ఆచార్య, ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. అదే కొద్దిగా నెమ్మదిగా చెప్పండి అంతే. పుష్పమ్మ గారు వరలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి
वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమో నమః. అందరి ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే.